అందరికీ గుడ్ మార్నింగ్. ఇది శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి. ఇది వేదాద్రి జగ్గైపేట మండలం ఎన్టీఆర్ జిల్లా. అయితే ఇక్కడ త్రేతాయుగమున సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలు దొంగిలించి సముద్ర గర్భం దాగి ఉంటాడండి. ఆ విషయాన్ని బ్రహ్మ దేవతలకి, సప్తఋషులకి, మహావిష్ణువుకి ఆయన వద్దకెళ్ళి చెప్పగా ఆ స్వామి మత్స్యావతారం దాల్చి మరి ఆ రాక్షసుని సంహరించి వేదములను తెచ్చి బ్రహ్మకిస్తాడు. అప్పుడు వేదాలు ఆ స్వామివారిని ప్రార్థించి స్వామి సాన్నిధ్యంలో తమను ఉండనట్లు చేయమనగా అప్పుడు ఆ స్వామివారు వేదాలను చెప్పారు. ఒక పర్వతారూపంలో ఇక్కడ మీరు కొలువు ఉండమని చెప్పి అనగా ఆ వేదాలు పర్వతాకృతులైందని చెప్పి మన వేదాలు నేర్చుకున్న వేదాలంటే 4 వేదాలు అవి మనకు తెలియంది కాదు. మరి ఈ వేదాలు ఈ పర్వతాకారంలో రూపుదిద్దునే, అందుచేతనే ఇక్కడ వేదాద్రి అని పేరు వచ్చింది. ఈ వేదాలన్నింటినీ రక్షించడానికే శ్రీ స్వామి పర్వత శిఖరం నందు జ్వాలా నరసింహస్వామిగా అవతరించారు. అయితే ఇది వేదమయమైన స్థలం కావడం చేత ఋష్యశృంగ మహర్షి వచ్చి తపస్సు చేసుకుని క్రింద భాగమున యోగానంద లక్ష్మీ నరసింహుల్ని ప్రతిష్ఠించారండి. అదే యోగానంద నరసింహస్వామిని ప్రతిష్ఠించిన ప్లేసు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అభిముఖంగా కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి ఉన్నారు. అయితే ఇప్పుడు బాగా కృష్ణానది ఉప్పొంగడంతో ఆ నరసింహస్వామి అంతగా కనిపించలే. ఈరోజు ఇప్పుడు స్నానాలు అవి చేసాం. ఆ భగవంతుడు ఆ కృష్ణానదిలో స్నానం చేపిస్తానికి శ్రావణ మాసం ఈ శనివారం చాలా పుణ్యం చేసుకుంటేనే కానీ ఇట్లాంటి గుళ్ళు చూడడానికి అవకాశం ఉంది. మరి ఇదే కాకుండా జ్వాలా నరసింహస్వామి స్వయంగా వెలిసిన పైన అదిగోండి, అక్కడ స్వయంగా వెలిసారంట స్వామి కొండపైన. అది 360 మెట్లు ఎక్కాము, ఆ స్వామిని దర్శించుకున్నాం. అలాగే బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన కృష్ణానదిలో శాలిగ్రామం అయితే కనిపించలేదు, కానీ ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్నట్టుంది. తర్వాత కింద యోగానంద నరసింహస్వామి ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించారు. అలాగే 4వది లక్ష్మీ నరసింహస్వామి పునఃప్రతిష్ఠ గర్భాలయంలో, తర్వాత పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలాగే మరి చెప్పడానికి ఇంకా గరుడాలు వారు గరుత్మంతుడు కూడా ఒక గుడి ప్రతిష్ఠించిన గుడి కూడా ఉంది. అది 4 కిలోమీటర్ల దూరంలో ఉందంటండి గరుత్మంతుడు ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో గరుత్మంతుడు ప్రతిష్ఠించిన వీర నరసింహస్వామి గుడి కూడా ఉంది. కానీ మరి ఇక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటే వెళ్తాం, లేదంటే ఈరోజు ఈ స్వామివారి దర్శించిన ఆనందంలోనే ఉంటాం. జై లక్ష్మీ నరసింహస్వామికి జై, జ్వాలా లక్ష్మీ నరసింహస్వామికి జై. ఎన్నో జన్మల పుణ్య ఫలం అండి ఇవన్నీ కూడా చూడడానికి, వెళ్ళటానికి, ఇంకా అవన్నీ ఇంత పైకి ఎక్కడానికి. ఈరోజు మనం కోరుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటివి ఎక్కగలం, చూడగలం. కానీ ఆ తరువాత క్రమంలో మనం చూడలేము, ఎక్కలేము, ఏం చేయలేము. భగవంతుడు మనకు ఓపిచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి గుళ్ళు చూడగలగాలి, చూసి తరించాలి, మనసు ఆనందమయం చేసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మోక్షానికి ఆశపడాలి తప్ప మనకంటూ ఏం కోరికలు ఉంటే మనకేం కోరికలు ఉన్నా స్వామికి తెలియదా అండి. జై లక్ష్మీ నరసింహ స్వామికి. మనకి ఏ టైంలో లక్ష్మీ అమ్మవారు అవసరమో ఆ స్వామికి తెలుసండి. మనం ఏం ప్రత్యేకంగా కోరికలు కోరుకునే అవసరంలో, సరే ఎవరిష్టం వాళ్ళది, కోరుకుంటే కోరుకోవచ్చు, దాని గురించి ఏమి ప్రాబ్లం కాదు, అది వాళ్ళ పర్సనల్. నేనైతే మోక్షం కావాలని అడుగుతా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా. కానీ ఏ దేవుడి గుడైనా సరే ఆ స్వామివారు మనకి కరుణా కటాక్షాలతో మనకు దర్శనమిస్తాం, మనం ఏ జన్మలో చేసుకుంటున్నాం. ఇదేనండి పార్వతీ సమేత విఘ్నేశ్వర వారి దేవాలయం, శివాలయం. లోనికి ఫోటోలు ఫోన్లు ఎలవలేదు కాబట్టి బయట నుంచి తెస్తున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.